ఓం శాంతి. ఈ మాసము అంటే రేపటి నుండి 3 నెలల కోసం అంటే 90 రోజుల పురుషార్థము మధుబన్ నుండి మోహిని దీది మన సంస్థ యొక్క ముఖ్య నిర్వాహకురాలు వారు మనకి పంపించారు. ఎందుకంటే ఈ సంవత్సరము మన సంస్థ యొక్క నవదశకోత్సవం యొక్క సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. పురుషార్థం పైన స్పెషల్ అటెన్షన్ ఇవ్వడానికి పెట్టాలి అని చార్ట్ ద్వారా అటెన్షన్ ఇచ్చే పాయింట్స్ ద్వారా మనం మన స్థితిని తయారు చేసుకోవాలని పంపించారు. అది మనం విందాము. ప్రాణప్రియమైన అవ్యక్త బాప్దాత యొక్క అతి స్నేహి సదా ప్లేన్ బుద్ధిగా బాప్దాత యొక్క ప్రతి ప్లాన్ను సాకారంగా తీసుకొని వచ్చేటువంటి సదా మనస్సుకు యజమానిగా ఏకాగ్రత అభ్యాసం ద్వారా వాయుమండలంలో శాంతి మరియు శక్తి యొక్క ప్రకంపనాలను వ్యాపింపచేసేటువంటి సర్వ సమర్థ ఆత్మలైన టీచర్స్, నిమిత్త టీచర్స్ అక్కేలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరీ సోదరులు ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధుర స్మృతులను స్వీకరించగలరు. తర్వాత సమాచారం ఏమనగా, విశ్వం మూల మూలన నుండి ప్రియమైన బాప్దాదాను ప్రత్యక్షం చేయటానికి యజ్ఞం యొక్క వార్షిక మీటింగ్ 10 ఏప్రిల్ 2026న సంపన్నమైంది. అందరూ స్వ ఉన్నతి మరియు సేవల యొక్క చాలా ఉత్సాహంతో ప్లానింగ్ చేశారు. ఆ తర్వాత 11 ఏప్రిల్ 12 ఏప్రిల్ ఈ 2 రోజులు విశేషంగా జోన్, సబ్ జోన్, ముఖ్యమైన సెంటర్ ఇన్ఛార్జ్ అక్కేల యొక్క చతుర్మాసిక మీటింగ్ లో అందరూ తమ హృదయం యొక్క ఒక శబ్దాన్ని వినిపించారు. ఇప్పటిక అందరం మనోబలం ద్వారా మనసా శక్తులతో సేవ చేయటానికి విశేషంగా తపస్య చేయాలి. ప్రియమైన బాప్దాదా కూడా వర్తమాన సమయం యొక్క నాజుకు పరిస్థితుల సమయంలో అందరి అటెన్షన్ని ఇప్పిస్తూ విశేషంగా సైగ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నలువైపులా సేవా కేంద్రాలన్నీ శాంతి కుండం, తపస్య కుండంగా అవ్వాల్సిన అవసరం ఉంది. దీనితోనే అనేక దుఃఖము, అశాంతి, చింతలో ఉన్నటువంటి ఆత్మలు ఆధారాన్ని తీసుకునేందుకు మీ సమీపంగా వస్తారు. ఇప్పుడు పిల్లలు తమ దయాలు, కృపాలు, దయార్థ హృదయ స్వరూపాన్ని ఇమర్జ్ చేసి విశేషంగా ప్రకృతి సహితంగా సర్వ ఆత్మలకు సకాష్ను ఇచ్చేటువంటి సేవ చేయాలి. అందుకే ఒక శుభమైన సలహా ఏమిటంటే 7 విషయాలను ఇక్కడ పంపించారు. మొదటిది, ప్రతి సెంటర్లో విశేషంగా ప్రతి ఆదివారం 90 రోజుల వరకు ప్రతి సెంటర్లో అఖండ యోగ సాధన బట్టి అంటే అఖండ యోగ సాధన జరగాలి, అఖండ యోగం జరగాలి. రెండవది, అమృత వేళ యోగం పైన కూడా విశేషంగా అటెన్షన్ ఇస్తూ ప్రియమైన బాప్దాదా మరియు దాదీలు ఏవైతే మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి సమయాన్ని నిర్ధారించారో దాని అనుసారంగా ప్రతి గంటకు 1 నిమిషం ఆత్మిక డ్రిల్ తప్పనిసరి చెయ్యాలి. మూడవది, బాబా పిల్లలందరూ సంధ్యా సమయంలో 1 గంట తమ దేశం యొక్క సమయం అనుసారంగా 6:30 నుండి 7:30 వరకు ప్రతిరోజు సంఘటిత యోగ అభ్యాసంలో మనసా సేవ చేసి యజ్ఞం సహితంగా మొత్తం విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసేందుకు శక్తిశాలి తపస్సు చెయ్యాలి. నాలుగవది, లక్ష్యం పెట్టుకోవాలి. తక్కువలో తక్కువ 4 గంటల నుండి 8 గంటల వరకు ఉదయం, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు పూర్తి అంతర్ముఖులుగా మనస్సు మరియు ముఖం యొక్క మౌనం పెట్టుకొని ఆంతరిక శక్తులను జమ చేసుకోవాలి.
యోగం యొక్క లోతైన అనుభవాలను చేసుకోవాలి. 5వది, ఏ విధంగా మనం ప్రతి సోమవారం రోజున విశేషంగా మౌనం పెట్టుకుంటాం, అలాగే ఇప్పుడు కూడా సోమవారం రోజున సేవా కేంద్రాల యొక్క నిమిత్త అక్కయ్యలు మరియు సోదరులు మౌనం యొక్క అభ్యాసం చేయాలి. దీంతో వాయుమండలం దివ్యత సంపన్నంగా అలౌకికంగా అవుతుంది. ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకోండి. వారంలో ఒక రోజును ఫిక్స్ చేసుకోండి. అందరికీ సోమవారం కుదరకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజును వారంలో ఫిక్స్ చేసుకోండి. మనస్సు, ముఖము, మొబైల్, 3 Mలు మౌనం. మనస్సు, ముఖము, మొబైల్ 3 మౌనమైపోవాలి, ఏకాంతవాసిగా అవ్వాలి. మౌనం ఉంటున్న రోజులో తేలికపాటి భోజనం తీసుకొని యోగం యొక్క ఆనందం పొందండి. ఈరోజు నేను మౌనం అంటూ అన్ని వెరైటీలు, మసాలాలు, నూనె పదార్థాలు అలాంటివి తీసుకోకూడదు. మౌనం పెట్టుకున్న సమయంలో ఎంత వీలైతే అంత భోజనము తేలికగా ఉండాలి. ఇక ప్రవృత్తిలో ఉండేటువంటి వారు తమ సౌకర్యం అనుసారంగా వారంలో ఏదైనా ఒక రోజు మౌనం పెట్టుకుంటే ఆంతరిక శక్తుల వికాసం జరుగుతుంది. 6వది, మే, జూన్, జూలై ఈ 3 మాసాలు సైలెన్స్ మాసం రూపంలో జరుపుకోవాలని లక్ష్యం పెట్టుకోండి. దాని అనుసారంగానే సేవల యొక్క కార్యక్రమాలను తయారు చేసుకుంటూ అత్యధికంగా సమయం తపస్య కోసం ఉపయోగించండి. 7వది, మధుబన్ నుండి మీకోసం ప్రతి 15 రోజులకు ఒకసారి యోగాభ్యాసం యొక్క హోంవర్క్ను పంపించడం జరుగుతుంది. దీనిపైన తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. శుభకామనలతో ఈశ్వరీయ సేవలో బీకే మోహిని దీది.